హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా సార్ వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ బిర్యానీ వెజిటేబుల్ అండ్ అందులోనే చికెన్ వేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తుంది. వెరైటీ ఉంటుంది. అందరూ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకుంటారు కదా. మా సార్ వాళ్ళ అమ్మమ్మ అయితే మా ఆయన వాళ్ళ అమ్మమ్మని అయితే ఈరోజు వెరైటీగా బిర్యానీ చేస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఆనియన్స్ అయితే నూనెలో వేయించేసుకున్నాము. క్యారెట్ నూనెలో మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్లో ఏమేమంటే క్యారెట్, చిక్కుడుగాయ గింజలు, మళ్ళీ చికెను, బోన్లెస్ చికెన్ పీసెస్, ఆలు, ఇంకా ఏమేసింది, ఇంకా టమాటా, కొత్తిమీర, పుదీనా, ఇంక ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఆనియన్స్ అయిపోయినాయి. చిక్కుడుగాయ ఫ్రై చేసుకుంటుంది. క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై చేసుకుంటుంది. అందరూ మా వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా మా ఛానల్ని. చికెన్ అయితే ఫ్రై అవుతుంది. చికెన్ మంచిగా నూనెలో మంచిగా బ్రౌన్ కలర్, మామూలుగా బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ లేదు, మామూలుగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే చిక్కుడు గింజలు కూడా వేసేసుకున్నాం. మంచిగా ఫ్రై చేసుకున్నాక అన్ని వెజిటేబుల్స్కు అన్నీ అదే నూనెలో అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాము. దాంట్లోనే ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటుంది మా అమ్మమ్మ. ఇంకా ఉప్పు, కారం దీంట్లోనే, ఇంకా పసుపు అన్నీ దీంట్లోనే వేసి మంచిగా కర్రీలాగా వేస్తుంది అన్నట్టు. పసుపు వేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. ఇంకా కారం పొడి అయితే వేసేసుకుంది. మంచిగా కలిపేసుకుంటుంది. అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉప్పు, కారం అవన్నీ పట్టేటట్టు కలిపేస్తుంది. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేయమంటే నేనైతే ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఇంకేంటిది పెరుగు వేసుకుంది. పెరుగు కూడా వేసి అన్నీ వేసి మంచిగా కలిపిన తర్వాత ఒక 10 minutes మూత పెట్టేసుకోవాలి. కర్రీ లాగా అయిపోతుంది అన్నట్టు. అవన్నీ ముక్కలకు